ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు అక్కడ. తిరుపతి రెడ్డి గారు నమస్తే. రేపటి నుంచి ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది? ఓకే, ఫస్ట్ టైం బానే ఉంటది, తర్వాత నేను ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మాట్లాడతాను. జాయిన్ అయిన 2-3 నెలల నుంచి సినిమా చూపిస్తారట బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత. అదేనండి. నమస్తే అండి అందరికి, ఇందులో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, అదేవిధంగా భరత్ గారు నమస్కారం. కొంచెం డిస్టర్బ్ చేయొద్దండి, నేను ఒక 3-4 మినిట్స్ నేను చెప్పాలనుకుని చెప్పేస్తే తర్వాత డిబేట్ ఉంటది. నెంబర్ 1 ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ జీవన్ రెడ్డి గారు ఏదైతే చేరడం అనేది ఉందో ఖచ్చితంగా కూడా ఆ 4 జిల్లాల్లో ప్రధానంగా కరీంనగర్, మన నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ 4 జిల్లాల నుంచి గతం లోపల వారు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న రోజుల లోపల మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ గణనీయమైనటువంటి సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ జగిత్యాల నియోజకవర్గం లోపల ఒక సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం ఉంది. దాని నుంచి రమణ గారు ఉన్నారు, వారికి కూడా బీఆర్ఎస్ పార్టీలో తగిన గౌరవించడం జరిగింది, ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవన్ రెడ్డి గారు వస్తున్నారు. వీరు రైతు నాయకులు. శరత్ గారు అంటూ వీరు గతం లోపల ఏ సమస్యను పోరాడిరన్నారు, దాన్ని విభేదిస్తున్నా. ఎందుకంటే ఎర్రజొన్నలు ముఖ్యంగా ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నల సమస్య మీద, అదేవిధంగా మక్కల సమస్య మీద, పసుపు బోర్డు విషయం లోపల జీవన్ రెడ్డి గారు రైతుల పక్షాన కొట్లాడింది మనం అందరం చూసినాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారు కొట్లాడినది, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడింది మనం చూసాం. అదే విధంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ రాగానే వచ్చిన రోజే పెద్ద ఘనంగా స్వాగతాలు చెప్తారు, తర్వాత పట్టించుకోరు అనేటువంటి దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నా. గతం లోపల కేఆర్ సురేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, వద్దిరాజు రవిచంద్ర గారు జాయిన్ అయ్యారు, గుండు సుధారాయణ గారు జాయిన్ అయ్యారు, డి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, కేశవరావు గారు జాయిన్ అయ్యారు, ఎల్ రమణ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా టీడీపీ నుంచి పోచంపల్లి గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా తలసాని గారు జాయిన్ అయ్యారు, సబితా ఇంద్రారెడ్డి గారు అయ్యారు, తుమ్మల గారు జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా తగిన విధంగా రాజ్యసభ సభ్యులుగానో మంత్రులుగానో ఎమ్మెల్సీలో చేసి గౌరవించినటువంటి చూశాం. మళ్ళీ వాళ్ళే కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పోయినారు. అటువంటి నాయకులను తీసుకున్నందుకు మాకు కూడా, మా పార్టీ కూడా జ్ఞానోదయం అయింది. ఈ ముఖ్యంగా జీవన్ రెడ్డి గారిని శరత్ గారు లాంటి ఒక ప్రముఖులు, ఒక అవగాహన వ్యక్తి పూర్తిగా తీసిపడే విధంగా 14 సార్లు ఇస్తే ఆయన పెద్ద గొప్ప వ్యక్తి అన్నట్టుగా మాట్లాడారు. వారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా నేను పోటీ చేద్దామని వచ్చాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను రమ్మని ఎవ్వరు నిలబడేటోళ్ళు లేకుండే. అప్పుడు జీవన్ రెడ్డి గారు నేను నిలబడతా అని తను నిలబడి తను అత్యధిక మెజార్టీతో, అప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనం అంతా ఇంత కాదు, అటువంటి ప్రభంజనం లోపల ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసిండు. ఆ తర్వాత జరిగినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో రాములు నాయకులు నిలబడితే 10,000 ఓట్లు కూడా రాలేదండి, డిపాజిట్ రాలేదండి. అంటే చూడండి, ఒక 2 సంవత్సరాల వ్యవధిలో జరిగినటువంటి ఎలక్షన్ లోనే జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిస్తే అప్పుడు ఎంత ప్రజ్వలంగా జీవన్ రెడ్డి 3 నెలల ముందే జగిత్యాల నుంచి 65,000తో ఓడిపోయారు. అఫీషియల్ క్యాండిడేట్ పెట్టలేదు. అప్పుడు మామిళ్ళ దశరథం కూడా అఫీషియల్ గా చెప్పలేదు. కేసీఆర్ ఆ ఎలక్షన్ కు దూరంగా ఉందాం అనుకున్నారు. ప్లస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వ్యతిరేకత ఉంది కదా బీఆర్ఎస్ మీద. అదే గెలిచారు, తర్వాత ఓడిపోయింది కూడా ఎటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వారు ఎంపీగా ఓడిపోయారు. ఏంటి, కేసీఆర్ గారి మీద రాజశేఖర్ రెడ్డి గారు ఏరి కోరి జీవన్ రెడ్డి గారిని పెడితే కేసీఆర్ గారికి కూడా అంత ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా చుక్కలు చూపించారు ఎవరు, జీవన్ రెడ్డి గారు. ఆ టైంలో 20,000 మెజార్టీతోనే కేసీఆర్ గారు బొటాబొట్ మెజార్టీతో బయట పరిస్థితి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారి యొక్క పలుకుబడి అంత. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఓన్లీ రాజకీయ విమర్శలు చేస్తారు కానీ వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు చేయరు. ఇక పార్టీకి ఇంత లాయల్ గా ఉన్నారు, ఎన్నిసార్లు టికెట్ ఇచ్చారు, ఇంత బాగా చూసుకుంటే ఎందుకు పోయాడు, టాప్ 5 ఉన్న నాయకుడు. టాప్ 5 ఉన్న నాయకుడు అయితే కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి సీట్లు ఇప్పించుకోలేని పరిస్థితి దృష్టికి తీసుకొచ్చి ఆయన టాప్ 5 నాయకుడిని వెంకటస్వామి గారు కొనియాడుతుంటే నాకు అనిపిస్తా ఉంది. ఆయనను ఏ విధంగా ఉక్కపోతకు గురి చేశారో, ఏ విధంగా హ్యూమిలిటేట్ చేశారో మనకు తెలిసిపోతా ఉంది. ఇంట్లోనే అంటే సొంత నియోజకవర్గంలో కుంపడి పెట్టిన తర్వాత ఆయన రాష్ట్ర స్థాయి నాయకుంది, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంటుంది, ఏముంటుంది, ఆయన తట్టుకోలేకపోయారు. ఈ దశ లోపల నాకు ఇది అవసరమా, ఇటువంటి పరిస్థితి ఇంత సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 2014లో కేసీఆర్ గారు ఆహ్వానించినా కూడా వెళ్ళలేదు. ఈయనకు మంత్రి పదవి వచ్చేది, ఎన్నో రకాల డబ్బు సంపాదించుకునే వ్యక్తి అయితే ఇలా అతి సాధారణ ఆయన ఆఫీస్ పెట్టుతుంది, అదే చెక్క కుర్చీలు, అదే ఆయన పదవి వ్యామోహం లేదు, ఏం లేదు. ఉంటే 2014లోనే పోయేటోడు. ఇది జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మాకు కావాల్సిన వ్యక్తి, నేను చాలా సార్లు జీవన్ రెడ్డి అన్నని ఇంటికి పోయి కలిసి మాట్లాడిన ఉదాహరణ చూసిన ఆయన సింప్లిసిటీ అదంతా కూడా
ప్రతిపక్ష నాయకులు అంటే ఆయనకు అపోజిషన్ పార్టీ కూడా ఆయన కీర్తించేటువంటి గొప్ప నాయకుడు ఆయన రావడం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి అలా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులందరినీ ఉద్ధరించినట్టు చెప్తా ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ విధంగా ఆయనను హ్యూమిలిటేట్ చేస్తున్నారో చూస్తున్నాం. నాగం జనార్దన్ రెడ్డి గారికి వాళ్ళు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చారో చూసాం. అదేవిధంగా సొంత పార్టీని అయితే ఇలా చిన్నారెడ్డి గారు ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తున్నాడో చూస్తున్నాం. పొన్నాల లక్ష్మయ్య గారి గురించి పదే మాట్లాడుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య గారికి రాను రోజుల్లో సముచితమైన స్థానం ఉంటుంది. మొన్న వారు ఎలక్షన్ టైంలో జాయిన్ అయ్యారు. ప్రభుత్వాన్ని కోల్పోయాం కాబట్టి వారికి ఒక్కరికి అవకాశం కల్పించలేని పరిస్థితిలో పార్టీ ఉంది. రానున్న రోజుల్లో పొన్నాల లక్ష్మయ్య గారిని బీసీ నాయకుని ఖచ్చితంగా చూసుకుంటాం. పొన్నాల లక్ష్మయ్య గారిని రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయి అప్పుడు పిసిసి నేతగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారిని ఏమి తిట్టిండో మరి ఈ డిబేట్ లో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు విశ్లేషించుకోవాలి. అసలు రేవంత్ రెడ్డి గారికి అర్హత ఉందా కాంగ్రెస్ పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడిని తిట్టడానికి? ఆయన పార్టీకి ఎంత సేవ చేసిండు బీసీ నాయకుడు? ఆయనకు బీసీలు అంటే లేదు. జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా ఉక్కపోత గురి చేసిండు. ఇవాళ ఒక్కొక్క సీనియర్ నాయకులు ప్రేమసాగర్ రావు గారు ఇటువంటి వాళ్ళంతా కూడా, దొంతి మాధవరెడ్డి గారు ఇట్లాంటి నాయకులందరూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారో రేవంత్ రెడ్డి గారి వల్ల చూస్తున్నాం. రానున్న రోజు లోపల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిస్థితి తెలంగాణ వస్తుంది. జీవన్ రెడ్డి గారు పార్టీ మారడమే ఉదంతం. జీవన్ రెడ్డి గారు ఇవాళ బీజేపీని ఎన్నుకోకుండా బీఆర్ఎస్ లోకి వస్తున్నారంటే అది మొత్తం రాష్ట్ర ప్రజలందరూ టచ్ లో ఉన్నారట. 6 నెలల ముందు నుంచి టచ్ లో ఉన్నారట. ఏ టచ్ లో ఉన్నా కూడా తిట్టడం రేవంత్ రెడ్డిని ఎలక్షన్ల ముందు 40 సంవత్సరాల ఉన్న వ్యక్తి ఇలా బీఆర్ఎస్ ప్లాట్ఫామ్ చూజ్ చేసుకున్నాడంటేనే ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. ప్రజల మూడుని బట్టి నాయకులు నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఆయన చెప్పాడు, మా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ బాగుంటది అనుకున్నాం కానీ ఇంత చండాలంగా ఉంటది అనుకోలేదు. ప్రజల మూడు బాగాలేదు. ప్రజల మూడు మళ్ళా కేసీఆర్ పట్ల ఉంది. రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. వారి నేతృత్వంలో నేను ఈ అంతిమ రాజకీయ ఆయన వయసు రీత్యా కూడా ఆయన కీల ఒక ఎమోషనల్ ఒక మాట అన్నాడు, ఇంకొక ఎలక్షన్ నేను కంటెస్ట్ చేస్తానమో 2 చేస్తానమో ఐ డోంట్ నో, నాకు ఆరోగ్యం సహకరిస్తాను. ఈ ఏజ్ లో నేను నిర్ణయం తీసుకుంటాను, రాష్ట్రం కోసం తీసుకుంటున్నా అని చెప్పాడు. రాష్ట్ర ప్రజల కోసం తీసుకుంటా అని చెప్పారు. ఆ వ్యక్తిని విమర్శించాలన్నా కూడా మనకు అర్హత ఉందా అని ఇప్పుడు మనం ఈ డిబేట్ లో పాల్గొంటున్నా అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు అంటున్నారు కేటీఆర్ గారు మీరు అలాంటి మాటలు మాట్లాడకండి తిరుపతి రెడ్డి గారు. అర్హత ఉందా? ఖచ్చితంగా అంటామండి, ఖచ్చితంగా అంటాం. నేనే మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటున్నారు కదా. అవును, ఇంక్లూడింగ్ మీ. మనకు ఉందా ఆయన విమర్శించేటువంటి మనకు అంత అనుభవం ఉందా? ఇలా కేటీఆర్ గారి ప్రజెన్స్ లో ఇవాళ ఆయన 15 ఏళ్ల ఓన్లీ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని మీరు మాట్లాడుతూ అంటున్నా. ఇవాళ బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్ లేదు. మీరు రేవంత్ రెడ్డి గారు ఎన్నేళ్ల నేపథ్యం, కాంగ్రెస్ పార్టీలో ఎన్నేళ్ల నేపథ్యం, కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఎన్ని బూతులు తిప్పాడు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు లేనిది అసలు కాంగ్రెస్ డిఎన్ఏ లేదు ఆయనలో. ఆర్ఎస్ఎస్, బిఆర్ఎస్, టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ ఇన్ని పార్టీల కొంపల ముంచి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని ఇలా మీ పార్టీని ముంచుతున్నాడు. మీకు అది అర్థం కావట్లేదు. మేమేం చేస్తాం? మీ అవివేకానికి మేమేం చేస్తాం? ఇలా కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతున్నదే రేవంత్ రెడ్డి గారు. ఇక రానున్న రోజులు మీకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉంటే నేను ఇంకా రాజకీయాలు మాట్లాడినండి 2029 తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా బీజేపీలో పోతాడు. మీరు చూడండి, బీజేపీ కూడా రాణిస్తూ లేదు. ఎందుకంటే ఈయన బ్యాగేజ్ రేవంత్ రెడ్డి అనేట ఆయన మరో కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. రేవంత్ రెడ్డి మాటలు ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మరు. ఆయనను ఆ బ్యాగ్ ఎవరు తగిలించుకుంటే ఆ పార్టీ కొంప మురుగుతుంది రానున్న రోజుల్లో. రేవంత్ రెడ్డి గారు పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, చరిత్ర క్లోజ్.